ఎవరైనా అరకుకి ప్లాన్ చేస్తే మాత్రం రెయినీ సీజన్ వింటర్లో ప్లాన్ చేయండి. అసలు అద్భుతంగా ఉంటుంది. నేను కూడా నైట్ ప్లాన్ చేసుకొని అర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాను. గైస్, మీరు బైక్ మీద వస్తే కనుక మంచి స్కార్ఫ్ అన్నీ ప్లాన్డ్గా, డ్రెస్ అంతా ఫుల్ హ్యాండ్స్ వేసుకొని రండి, లేకపోతే చలేస్తుంది బాగా. గైస్, ఇప్పుడు టైం 5:30కి ఎంత తెల్లారిపోయింది, సన్ వచ్చేస్తున్నాడు చూడండి. ఇది వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి ఇంకా అరకు మనకు ఒక 20-30 కిలోమీటర్స్ ఉండొచ్చు. ఇది గాలికొండ వ్యూ పాయింట్. ఇక్కడ చూడండి, ఎర్లీ మార్నింగ్ 6:15 అలా అవుతుంది. ఎంత బాగుందంటే ఫుల్ కొండలు, చాలా బాగుంది. గైజ్, ఇదే గాలికొండ వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచే అరకు కూడా స్టార్ట్ అవుతుందని చెప్పచ్చు. చాలా బాగుంటుంది అస్సలు. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటుంది. ఎక్కువ మంది ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. బాగుంది కదా. ఇదే అరకు చర్చ్, అరకు వ్యాలీలో ఉండే బ్యూటిఫుల్ చర్చ్ అనమాట. మనం చాలా మూవీస్లో ఇవి చూస్తాము. చుట్టుపక్కల చూడండి ఎంత బాగుంది, క్లియర్ స్కై ఉంది కదా. గైస్, అరకు వ్యాలీలో ఉండే బ్యూటిఫుల్ చర్చ్ అనమాట. ఇక్కడ చాలా రకాల షూట్స్ అయితే జరిగాయి. మ్యాండేటరీగా అరకు వచ్చినప్పుడు ఇక్కడ ఫోటో తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫ్రంట్ వ్యూలో కాదు, సైడ్ వ్యూ ఇంకా బాగుంటుంది. అక్కడ స్టోన్ స్ట్రక్చర్ లాగా ఉంటుంది కాబట్టి ఫొటోస్ కూడా చాలా ఆథెంటిక్గా వస్తాయి. మనం కూడా ఒక ఫోటో తీసుకుందాం. ఇది సైడ్, చర్చికి సైడ్ అనమాట. చాలా బాగుంది. ఓల్డ్ కన్స్ట్రక్షన్ స్టోన్స్ యూజ్ చేసి చూసారా. సో దీనివల్ల మనం ఇక్కడ పిక్స్ తీసుకుంటే మంచి లుక్ ఉంటుంది. అండ్ ఈ క్లియర్ స్కైలో ఆ గ్రాస్, ఫారెన్లో ఫొటోస్ ఎలా ఉంటాయి మనం చూస్తాం కదా, అలా ఉంటుందన్నమాట. నేను కొన్ని ఫొటోస్ యాడ్ చేస్తాను. ఎంత బాగా వచ్చాయంటే చూడండి. అరకుకి ఇంకా 8 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడు మనం మడగాడ వ్యూ పాయింట్కి వెళ్తున్నాము. రోడ్స్ అంత బాగాలేవు, కానీ వ్యూ మాత్రం చాలా బాగుంది. ఇదే మడగడ వ్యూ పాయింట్. క్లౌడ్ ఫార్మేషన్స్ చూడండి, చాలా బాగుంది. యాక్చువల్లీ ఇంకా ఎండ్ వచ్చేస్తుంది. 6-6:30 మ్యాక్స్ అనుకొని వచ్చుంటే బాగుంటుంది ఇంకా ఫుల్. ఇప్పుడు ఏంటంటే 7:30 అలా అయిపోయింది. సో ఇక్కడ ఎండ్ ఉన్నా, బట్ కింద వ్యాలీలో మాత్రం ఫుల్ మంచు ఉంది. చాలా బాగుంది అక్కడైతే. మీకు ఇంకా అక్కడ డాన్సెస్ అవుతున్నాయి పైన, ట్రైబల్ డాన్సెస్, అవి చూపించేస్తా. మడగడ వ్యూ పాయింట్ ఇందాక ఎండ్ వచ్చింది, కానీ మళ్ళీ ఆల్ ఆఫ్ సడన్ మంచు అంతా వచ్చేసింది. చూస్తుంటే అక్కడ దూరంగా ఏం కనిపించట్లేదు. అండ్ దగ్గర కూడా తెలుస్తుందో లేదో, నేను తప్ప వెనకాల ఏం కనిపించట్లేదు. చాలా బాగుంది. వావ్ అంటే వావ్, నిజంగా వావ్. పొద్దున్నే మంచి ఒక ఎగ్ దోశ వేడిగా చాలా బాగుంది. అరకులో మార్నింగ్ టిఫిన్కి వచ్చేసాం. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 8-8:30 అలా అవుతుంది. ఎగ్ దోశ ఆర్డర్ చేసా, చాలా బాగుంది, వేడిగా ఉంది. టేస్ట్ చూసాం. ఓకే, డబుల్ ఎగ్ అయితే ఇంకా కొంచెం థిక్గా వస్తుంది అనుకుంటా, బట్ ఓకే బాగుంది.
అరకులో ఇంకో ఫేమస్ ప్లేస్ వచ్చి చాపరాయి. ఇప్పుడు ఇదే ఆర్చ్ అనమాట. ఇక్కడ నుంచి మనం కిందకి లోపలికి వెళ్ళిపోవాలి. ఈ చాపరాయి బయట మనకు చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ కూడా అన్నీ దొరుకుతాయి. మెయిన్గా బొంగు చికెన్ బాగా కనిపిస్తుంది. నా వెనకాల అక్కడ కనిపిస్తుంది కదా, అది బొంగు చికెన్. బొంగులో చికెన్ వేసి వండుతారు, బాగుంటుంది. ఫస్ట్ మనం వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళిపోదాం. అరకులో చాపరాయి వాటర్ ఫాల్స్ ఇవి చాలా బాగున్నాయి. ఇక్కడ టికెట్ వచ్చేసి అడల్ట్కి 50 రూపీస్ తీసుకుంటున్నారు. అండ్ చాలా ప్లెయిన్గా ఉంటుంది. వాటర్ ఫాల్స్ దగ్గర మనం నీట్గా వచ్చి ఇక్కడ ఆడుకోవచ్చు, బాగుంటుంది. ఆడుకోవడానికి మంచి ప్లేస్ ఇది. ఇదే చాపరాయి వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది కదా, చాలా డెవలప్ చేశారు. ముందుకు మీద టూరిజం బాగా డెవలప్ అవుతుంది. అండ్ అక్కడ చూస్తే ఇక్కడ చూడండి, డ్రెస్సింగ్ అన్నీ వేసుకొని చక్కగా అరకు స్టైల్లో రెడీ అయ్యి డాన్సెస్ కూడా చేస్తున్నారు. మన మడగాడ స్పాట్లో ఎలా అయితే చూసామో ఇక్కడ కూడా అలా మంచిగా రెడీ చేస్తున్నారు. దానికి 150 రూపీస్ తీసుకుంటున్నారు రెడీ చేయడానికి. బట్ ఓకే, మనకు మెమరీస్ క్రియేట్ అవుతాయి కదా. సో చాలా మంది ఇలా వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి, వాటర్ రైనీ సీజన్ కాబట్టి వాటర్ చాలా హెవీగా వస్తుంది. అరకు పైన గైజ్, అరకు వ్యాలీలో అరకు పైనరీ పార్క్ ఇదే అనమాట. మనం రీల్స్లో చాలా ఎక్కువగా చూసుంటాం. ఎక్కువగా షూట్స్ అన్నీ ఇక్కడే అవుతుంటాయి. పెద్ద పెద్ద చాలా పెద్ద లెంత్ ఉన్న చెట్లు ఇవి చాలా బాగున్నాయి. అండ్ దీని టికెట్ వచ్చేసి 40 రూపీస్. ఫిలిం షూట్ చేసుకోవాలంటే, షూట్ పెట్టుకోవాలి అని అంటే 4 అవర్స్కి 2000 ఛార్జ్ చేస్తున్నారు. ఒకవేళ డే అండ్ నైట్ అయితే మాత్రం 30,000 దాకా ఛార్జ్ చేస్తున్నారు. ఒక్కసారి మీరు కూడా లొకేషన్ అంతా చూసేయండి. గైజ్, ఎన్ని పైన్ ట్రీస్ తెలుసా, అవి ఎంత లాంగ్ ఉన్నాయంటే. బట్ నాకు ఒక డౌట్, యాక్చువల్లీ పైనాపిల్ చెట్లు చాలా చిన్నగా ఉంటాయి, అంటే నా కాళ్ళ దాకా ఈ హైట్లో ఉంటాయి. అవి వాటిల్లో పైనాపిల్స్ నేను చూశాను. కానీ ఇంత పొడుగు చెట్లు కూడా పైన్ ట్రీసే అంటారా? నాకు తెలియదు. మీకేమైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి, మర్చిపోవద్దు. ఇక్కడ ఒకటి చూపిస్తా. ఇది చూడండి, చైనీస్ వాళ్ళ వీడియోస్లో మనం చూస్తాం చైనాలో ఎంట్రన్స్ ఎలా ఉంటుందో అలా ఉంది కదా. ఇది సేమ్ అలాగే ఉంది. అండ్ ఇక్కడ చాలా చాలా గులాబీ తోటల్లాగా పెంచారు. ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో, ఎన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయో కనిపిస్తున్నాయా మీకు అన్నీ? నైస్ కదా, చాలా బాగుంది. ఫోటోషూట్స్కి అయితే పర్ఫెక్ట్ ప్లేస్ అనొచ్చు. నాకు నెక్స్ట్ టైం ప్లాన్ చేయాలని ఉంది. అరకుకి వచ్చి తప్పకుండా ఒక ఫోటోషూట్ పెట్టుకుంటాను. చాలా ఇయర్స్ అయిపోయింది, చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ వచ్చాను. సో అప్పుడున్న దానికన్నా ఇప్పుడు సో మెనీ టూరిజం ప్లేసెస్ వచ్చేసాయి. సో మచ్ డెవలప్మెంట్ ఉంది, చాలా బాగున్నాయి. ఫోటోషూట్కి అయితే పర్ఫెక్ట్ ప్లేస్. ఒకవేళ మీ ప్రీ వెడ్డింగ్ అవ్వండి, పోస్ట్ వెడ్డింగ్ అయినా చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం ట్రై చేయండి. లోపల అప్పుడు అరకు వాళ్ళు ఎలా వాళ్ళ ట్రైబల్ సిస్టమ్ ఉండేదో, ఎలా జీవించే వాళ్ళో అన్ని లోపలన్నీ చూసారు. గైస్, ఇక్కడ ఫస్ట్ ఎంటర్ అవ్వగానే పెడల్ బోటింగ్ ఒకటి ఉంది. సో మనం బోటింగ్ కావాలనుకుంటే వైజాగ్లో ఊడా పార్క్లో ఉన్నట్టు అలాగే ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ లోపలికి వెళ్తే మనకు చిన్న చిన్న షాపింగ్ చేసుకోవడానికి కొన్ని షాప్ ఏరియాస్ కూడా ఉన్నాయి. అసలు లోపల ఏమున్నాయో ఫస్ట్ చూద్దాము. నాకు తెలిసి ట్రైబల్ వాళ్ళు ఎలా జీవించారో, వాళ్ళ కల్చర్ ఏంటి అనేది మనం శిల్పారామంలో బొమ్మలు పెట్టి చూస్తాం కదా, బొమ్మలు ఉంటాయి. సో అలా ఉండొచ్చు అనుకుంటున్నాను.
సో మనం కూడా ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం. మంచి గ్రీనరీ అయితే ఉంది. ఇలా పార్క్ లోపలికి వెళ్ళిపోదాం. ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ అయితే ఉందన్నమాట. అది ఈ కెనోపీ వాక్ అని చెప్తారు. ఇక్కడ వుడెన్ బ్రిడ్జ్ ఉంది. ఇవన్నీ చెట్లు చూసారు కదా, ఇక్కడ మనకు కాఫీ ప్లాంట్స్ ఇంకా చాలా రకరకాల ప్లాంట్స్ అయితే ఉంటాయి. అయితే ఈ టైప్ ఆఫ్ ట్రీస్ మధ్యలో వుడెన్ బ్రిడ్జ్ వేశారు. దాని మధ్యలో నుంచి వెళ్ళడమే కెనోపీ వాక్ అని చెప్తున్నారు. మనం కూడా వెళ్తే ఈ అడవిలో వెళ్తున్న ఫీలింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు క్లైమేట్ కూడా వెదర్ చాలా బాగుంది, చల్లగా ఉంది, వర్షం పడేలా ఉంది. ఈ టైంలో ఈ వాక్ నెక్స్ట్ లెవెల్. ప్లాన్ చేసుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా రెయినీ సీజన్ లేదంటే వింటర్లో ప్లాన్ చేసుకోండి, మీకు అదిరిపోద్దండి. ఇక్కడ ఎంటర్ అవ్వగానే ఒక ఫ్రేమ్ పెట్టారు, మనకి ఫొటోస్ దిగడానికి బాగుంది. అండ్ నా చుట్టుపక్కల అన్ని కాఫీ ప్లాంట్స్. ఇది కాఫీ ప్లాంట్. అన్ని కాఫీ ప్లాంట్స్ ఇవన్నీ బ్యూటిఫుల్గా ఉండింది. ఏంటంటే ఈ క్యానోపీయో దీన్ని ఏమంటారో నాకు తెలియదు సరిగా. క్యానోపీ వాక్ అన్నారు, మీన్స్ క్యానోపీ చెట్లు కావచ్చు. బట్ అది చాలా బాగుంది, వెదర్ చాలా బాగుంది, చల్లగా. లైటింగ్ ఎక్కువ రావట్లేదు కాబట్టి ఇంకా ఎఫెక్టివ్గా గ్రీనరీ మనకు కనిపిస్తుంది. లైటింగ్ ఉంటే సన్లైటే కనిపిస్తుంది కదా. సో ఎనీవే కాఫీ స్మెల్ ఏం లేదు. ఇదిగోండి, ఇవి కాఫీ ప్లాంట్స్. అవి వాటి గింజలు అనమాట. వీటిలో నుంచే మనం కాఫీ పిక్కలు అనేవి తీస్తాం. గైజ్ ఇవే కాఫీ బీన్స్ అనమాట. చేతిలో ఉన్నాయి కదా, ఇవి రైప్ అయిన తర్వాతను మరి ఎలా చేస్తారో నాకు తెలియదు కానీ, బట్ ఇవే కాఫీ బీన్స్. ఇక్కడ చూసారు కదా అన్ని కాఫీ చెట్లు. ఇవి రెండింటికి తీసుకెళ్దాం. మన సస్పెన్స్ వీడింది. ఈ పెద్ద పెద్దగా అల్లుకున్నవి ఏంటి అని అంటే నల్ల మిరియాలు. ఇవి నల్ల మిరియాలు అనమాట. ఇవన్నీ నల్ల మిరియాలే, కానీ మిరియాల గింజలు ఏవిరా, ఒక్కటి కూడా లేదు. తమలపాకుల ఆకులు ఎలా ఉన్నాయో అలా ఉన్నాయి. వేర్ ఈజ్ మిరియాలు? మన నెక్స్ట్ డెస్టినేషన్ బొర్రా కేవ్స్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోదాం. బొర్రా కేవ్స్కి అయితే వచ్చేసాము. ఇదే కేవ్ ఎంట్రన్స్. సో ఇక్కడ నుంచి మనం ఇలా స్టెప్స్ తీసుకొని కిందికి ఇలా వెళ్ళిపోవాలి. అక్కడ లోపల బొర్రా కేవ్స్. చూసారు కదా, చాలా మూవీస్ ఇక్కడ తీశారు. జంబలకడి పంబ ఇక్కడే తీశారు. చిరంజీవి సినిమాలు, పాత సినిమాలు చాలా అయినాయి. బొర్రా కేవ్స్ వెరీ న్యాచురల్గా ఏర్పడినవి అనమాట. ఎలాంటి ఏం చెక్కకుండా న్యాచురల్గా ఏర్పడిన కేవ్స్ అనమాట. మన ఆంధ్రప్రదేశ్లో ఇంకొకటి ఉంది, కర్నూలులోనూ కడపలోనూ తెలియదు.
బట్ ఇది చాలా బాగుంది. గైస్ బొర్రా కేవ్స్ లో ఎంత చల్లగా ఉంది తెలుసా, దట్టు వాన పడుతుంది, కిందంతా చూసారు కదా వెట్ ఫ్లోరు, మొత్తం అంతా తడిచిపోయింది. మనకైతే లిటరల్లీ ఏసీలో ఉన్న ఫీలింగ్ వస్తుంది అనమాట, అంత బాగుంది. కాకపోతే ఎక్కి దిగడానికే చాలా స్లిప్పరీగా ఉంది, బట్ బ్యూటిఫుల్ సీన్స్. టాస్క్ ఇది ఎక్కడానికే అలసిపోతున్నాం, బట్ వ్యూ మాత్రం ఇలాంటివి ఎక్కడ ఉండవు కాబట్టి రావాలి, ఖచ్చితంగా రావాలి. ఈ మెట్లు మరీ స్లాంట్గా ఉంటాయి, ఎక్కాలంటే ఆయాసం చాలా వచ్చేస్తుంది. యాక్చువల్లీ పైకి ఎక్కిన తర్వాత ఏమీ ఉండదు, అయినా సరే పైకి ఎక్కాలి. అరకులో అన్ని లొకేషన్స్ కవర్ చేసేసాము, బ్యూటిఫుల్ లొకేషన్స్. కానీ ఇదొక్కటే మిగిలిపోతుందనేమో అని భయంగా ఉంది, ఎందుకంటే రెయిన్ పడి బాగా వర్షాలతో రోడ్డంతా బురద అయిపోయి క్రుక్లైన్ అంతా బాగా చేస్తుంది, కానీ అట్నుంచి వచ్చే కార్లు అవన్నీ ఆగిపోయినాయి, జీప్స్. మన వెహికల్ వెళ్ళిద్దో లేదో డౌట్గానే ఉంది. సో చూడాలి. పక్క నుంచి అయితే మంచి రివర్ వెళ్తుంది, బాగుంది లొకేషన్. ఇంకో 3 కిలోమీటర్స్ అయితే కటిక వాటర్ ఫాల్స్, ఫుల్ వాటర్ వస్తుంది రెయినీ సీజన్ కాబట్టి. చూద్దాం, ఒకవేళ బండి వెళ్తే ట్రై చేద్దాం, లేదంటే ఇక్కడితోనే మనం రిటర్న్ వైజాగ్ వెళ్ళిపోవాల్సిందే, చూద్దాం. కటిక వాటర్ ఫాల్స్ ఒక్కటే రోడ్డు బాగాలేదని ఆగిపోయాము, మిగతా అన్ని లొకేషన్స్ చాలా బాగున్నాయి, అన్ని కవర్ చేసేసాం. ఒకవేళ వైజాగ్ నుండి మీరు 1 డే కనుక ప్లాన్ చేసుకుంటే వితౌట్ స్టే మీరు ఈజీగా మార్నింగ్ 4 o'clock అలా స్టార్ట్ అయిపోతే ఈవినింగ్ మళ్ళీ ఇదే 6 o'clock రిటర్న్ అయిపోయి వెళ్ళిపోవచ్చు కూడా. అండ్ మా బడ్జెట్ ఎంత అయిందంటే వెహికల్ మీద రావడంతో వైజాగ్ నుండి పర్ హెడ్ 1200 అలా పట్టింది. ఫుడ్ అవ్వనివ్వండి, పెట్రోల్ అవ్వనివ్వండి, టికెట్స్ కూడా అవ్వనివ్వండి ప్లేసెస్వి. సో ఇదనమాట. సో అకార్డింగ్లీ మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా మీరే ప్లేసెస్లో వెళ్ళాలనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. అప్పటిదాకా మరిన్ని కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.